మద్యం షాపుల్ని తీసుకొని బెల్ట్ షాపులు రన్ చేస్తున్నారు. దీంతో పాటు ఈరోజు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని 3,000 రూపాయలు చెప్పినారు. దాన్ని మర్చిపోయి మొత్తం సంపద సృష్టిస్తానని చెప్పి సంపద దోపిడీ జరుగుతోంది. దీంతో పాటు రైతులకి మునుపెన్నడూ లేనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను తీసుకొని వచ్చి రైతులకు ఎప్పుడు పంట నష్టం జరిగితే ఆ సంవత్సరమే పంట బీమా ఇస్తుంటే ఈ సంవత్సరం 3వ సంవత్సరంలోకి ఈ కూటమి ప్రభుత్వం అడుగుపెట్టింది. ఇప్పటిదాకా రైతులకు రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. అన్నిటి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉద్యమాలు త్వరలో కార్యాచరణ చేసి ఉద్యమిస్తాం. ఈ రోజున మీరు ప్రకటించిన 45 రోజులు ప్రతి ఇంటికి పోయి మేము అభివృద్ధిని చేస్తామని, ఈ రోజున మీరు ప్రతి ఇంటికి పోయి 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చినామని చెప్తారా, లేకుంటే నిరుద్యోగ భృతి ఇచ్చినామని చెప్తారా, మహిళలకు 1500 ఇచ్చినామని చెప్తారా? మీరు చెప్పినటువంటి ఆంధ్రీ నీవా కాలువని ఈ నియోజకవర్గంలో సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్తారా అని మేము కూడా ప్రతి ఒక్క చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార పక్షాన్ని మేము ప్రశ్నిస్తున్నామని తెలియజేసుకోండి. అవకాశం ఇచ్చినట్టు కృతజ్ఞతలు.